ఈరోజు మనము టెస్టింగ్ బాగా జాబ్స్ వస్తూ ఉన్నాయి, కానీ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ లేరు అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మనోహర్ సార్. సో అసలు నిజంగా టెస్టింగ్ జాబ్స్ ఉన్నాయా? సో ఈ మంత్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ అయ్యాయి సార్, జాబ్స్ రెడీగా ఉన్నాయి, మీరు ఎక్కువ మంది స్టూడెంట్స్ పంపించండి, కావాలంటే మేము చూపిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకోవచ్చా? మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. మనోహర్ సార్ని అడిగి తెలుసుకుందాము. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో టెస్టింగ్ డీల్ చేస్తారు మనోహర్ సార్. సార్ చెప్పండి సార్, టెస్టింగ్ సార్ అని పిలవచ్చు మిమ్మల్ని? అగైన్ సేమ్ మా పాడ్కాస్ట్లో మాట్లాడినట్టు. షూర్ సార్. ఏంటి సార్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు పిల్లలు లేరు అంటున్నారు, నిజమే? ఎస్ సార్. సో లాస్ట్ మంత్ ఈ మంత్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ మంత్ మాకు మోర్ దెన్ లైక్ 30-40 కంపెనీస్ వచ్చాయి. ఓకే, బట్ మీరు దానిలో సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే less than 10. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు మనం జూన్ మిడిల్లో ఉన్నాం సార్. స్టిల్ వీఆర్ ద లీడింగ్. ఇక్కడ మనకి కోర్సెస్లో లీడింగ్ టెస్టింగ్ జాబ్స్ ఇక్కడ ఈ మంత్ ప్రెసెంట్ కౌంట్ వచ్చి 12 సార్. ఓకే. బట్ మేము పంపించింది మాత్రం 70 మెంబర్స్ పంపించాము. ఆ రిజెక్షన్ రేషియో ఎక్కువైపోతుంది సార్, అదే మాకు వరీ అంత. ఆ రిజెక్షన్ రేషియో అనేది కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ టెక్నికల్ చాలా స్ట్రాంగ్, కమ్యూనికేషన్స్ దగ్గర, ప్రజెంటేషన్ స్కిల్స్ దగ్గర వీక్ ఉన్నారు. సో అది కాన్సెప్ట్ ప్రకారంగా మేము ఇక్కడ ఎలా ఫోకస్ చేస్తున్నామంటే వాడికి గ్రూమింగ్ సెషన్స్, అతనికి స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి గ్రూమింగ్ సెషన్స్, ఓకే, అలాగే జామ్ సెషన్స్, టెక్నికల్ సెషన్స్. సో ఇలాగ మనం ఒక స్టూడెంట్ని కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి కాన్సెప్ట్తో ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా యాప్టిట్యూడ్ సెషన్స్ అయినా ఉండడం అయినా. ఓకే. సో ఇలాగ మీరు చాలా టెక్నికల్గా స్టూడెంట్ని నాట్ ఓన్ టెక్నికల్ అండ్ నాలెడ్జ్ పర్సన్ కూడా చేయాలని కాన్సెప్ట్ మా వరి అంత సార్. ఇప్పుడు ఓకే సార్, ఏంటి సార్ టెస్టింగ్ జాబులు పెరిగాయా? ఎందుకని సార్? ఇప్పుడు అందరూ ఏ వచ్చింది అన్నారు, కానీ ఎన్ని ఏ టూల్స్ వచ్చినా కానీ ఆ ఏ టూల్స్ కూడా టెస్ట్ చేయాలి కదా. కాబట్టి ఎన్ని ఏ టూల్స్ వస్తే అంటే టెస్టింగ్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏ టెస్టింగ్ స్టార్ట్ అయింది. మాన్యువల్ ఆటోమేషన్ బదులు ఇప్పుడు ఏ టెస్టింగ్ స్టార్ట్ అయింది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం కూడా ఇక్కడ ఏ టెస్టింగ్ బేస్ చేసి కూడా కోర్స్ లీడ్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఓకే. ఇంకోటి సార్, ప్లేస్మెంట్ విషయం చూసుకుంటే మీ ప్లేస్మెంట్ హెచ్ఆర్ చెప్పారు ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా పెరిగాయి. సో మెనీ కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ సార్, కానీ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ లేవంటుంటారు కదా అని అన్నారు. సో ఏంటి సార్, ఎంతవరకు నిజమే? ఎస్, ఇప్పుడు స్టార్టప్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మినిమం స్టూడెంట్స్ దగ్గర టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలో చూస్తున్నారు. అంటే ఫ్రెషర్గా స్ట్రాంగ్ ఉండాలో చూస్తున్నారు. స్ట్రాంగ్ మీన్స్ ఫండమెంటల్స్. ఆ ఫండమెంటల్స్ మాన్యువల్ టెస్టింగ్. దాని తర్వాత స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ మాన్యువల్ సెలెక్ట్ అయ్యాక మేమేం చేయాలి? మాన్యువల్ సెలెక్ట్ అయ్యంతే 1 year తర్వాత అదే ప్రాజెక్ట్ని నువ్వు ఆటోమేషన్ చేయి. సో అదే నీకు ఫ్యూచర్ స్కోప్. సో కాబట్టి మాన్యువల్ మీద కూడా స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నాయి. సో ఆ వరితో మీకు కాంటాక్ట్ అయ్యాం సార్, మరి మాన్యువల్ జాబ్స్ ఉన్నాయి సార్, స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని కాన్సెప్ట్తో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం సార్. ఓకే. సో నిజంగానే ఇప్పుడు మీరు హెచ్ఆర్తో కూడా మాట్లాడుతూ సార్ ఎన్ని కంపెనీస్ ఈ మంత్ కంపెనీస్ నేమ్స్ గుర్తున్నాయా మీకు? అని స్టార్టప్ కంపెనీ సార్ హెచ్ఆర్తో కాంటాక్ట్ అవుతుంది. బట్ ఎనీ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకునే విషయం అయితే అరౌండ్ ఈ మంత్ జూన్ 15th వరకు అయితే మోర్ దెన్ 20 కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్ అప్రోచ్ అయ్యాము. స్టూడెంట్స్ 70 members స్టూడెంట్స్ కూడా పంపించాం. బట్ దానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ 12 members. మిగతా స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ అని కాదు, వాళ్ళు సెలెక్ట్ అయ్యే వరకు, అతను టెక్నికల్ స్ట్రాంగ్ అయ్యే వరకు, అతను కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అయ్యే వరకు ఇన్ఫినిటీ కంపెనీ చూపిస్తాం. వాడు సెలెక్ట్ అవ్వడం అనేది మాకు ఎజెండా. ఓకే. టెక్నికల్ ఇచ్చి పంపించడం కాకుండా వాడు టెక్నికల్ స్ట్రాంగ్ అయ్యి సెలెక్ట్ అయ్యే వరకు మా ఎజెండా. ఓకే. అయితే సార్ ఇప్పుడు జాబ్ వచ్చే వరకు మీరు ఒక స్టూడెంట్ని బేర్ చేస్తూ మనకి ఇంటర్వ్యూస్ చూపిస్తారా? అవును సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ కుల్లం మాట్లాడతాను. ఒకసారి నమ్మొచ్చి మళ్ళీ తర్వాత ఎవరన్నా నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. నేనే మీకు హెడేక్ అవుతాను సార్. నాకు హెడేక్ కావాలని కోరుకున్నాం సార్. ఎందుకంటే ఒక స్టూడెంట్ వచ్చి మాతో కూర్చొని నాకు ఎప్పుడు జాబ్ ఇప్పిస్తామని 1 year మాతో కూర్చుంటే బర్డెన్ మాకు సార్. స్టూడెంట్కి ఎందుకు టెక్నికల్ ఛాలెంజ్ ఎక్కడ ఫేస్ చేస్తున్నాడని మాకు అలాంటి స్టూడెంట్సే కావాలి. ఎక్కడైతే వాడు ల్యాగ్ అయి ఉన్నాడో అక్కడ ఇంప్రూవ్ చేద్దాం, మనం కూర్చోబెడదాం, ల్యాబ్లో కూర్చోబెడదాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటిని ఏదో ఒకటి మోటివేట్ చేద్దాం. ఏదో రోజుకు ఒక కొత్త కంటెంట్, అది కమ్యూనికేషన్ అవ్వచ్చు, ప్రజెంటేషన్ స్కిల్స్ ఏమైనా అవ్వచ్చు. అలాంటి సతాయించే స్టూడెంట్సే మాకు కావాలి. ఓకే. స్టూడెంట్స్ ఎలా వెళ్ళిపోతారు సార్. బట్ మాకు మిడిల్ వేర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని ఒక లెవెల్ తీసుకెళ్ళిన తర్వాత వాడు జాబ్ ఇచ్చే అనేది మాకు గ్యారంటీ పాయింట్ ఆఫ్ వ్యూగానే ఉన్నాం సార్. ఓకే. సో అది థ్యాంక్ యూ సార్. చూశారు కదా గైస్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్, ఏఐ పవర్ టెస్టింగ్ ప్రజెంట్ ట్రెండ్. చాలా జాబ్స్ ఉన్నాయి కానీ నేర్చుకొని ఆ జాబ్ తెచ్చుకోవడానికి క్యాండిడేట్స్ లేరు. యాక్చువల్లీ నాకు ఇదే విషయంలో మనోహర్ సార్ కంటిన్యూస్గా సార్ సార్ మీరు చెప్పండి, మీరు టెస్టింగ్ బాగా ఎప్పుడు మాట్లాడిన టెస్టింగ్లో ఉద్యోగాలు ఉన్నామని మాట్లాడతారు, టెస్టింగ్లో చాలా జాబ్స్ ఉన్నాయి, ఐ విల్ గివ్ యూ ద ప్రూఫ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ నేను కూడా చెక్ చేశాను, ఇది నిజమా కాదా మీరు కూడా రండి, వచ్చి క్రాస్ వెరిఫై చేసుకోండి. మనోహర్ సార్ ఇక్కడే ఉంటారు. సో ఎప్పుడు రౌండ్ ద క్లాక్ కాకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీకు ఇక్కడే అవైలబిలిటీలో ఉంటారు.
అండ్ మాట్లాడండి, మీరు మోటివేట్ అవ్వండి. అండ్ టెస్టింగ్లో కూడా ఇప్పుడు చాలా ఫ్యూచర్ అనేది పెరగబోతూ ఉంది. ఏఐ ఏదైతే ఉందో ఇప్పుడు రివర్స్ డౌన్ఫాల్, అంటే ఒక పీక్ సాచురేషన్ పాయింట్ వచ్చింది ఇప్పుడు. అండ్ కంపెనీస్ కూడా ఏఐ వద్దు, ఏఐ యూసేజ్ తగ్గించండి అని మాట్లాడుతున్నాయి. అండ్ డెఫినెట్లీ టెస్టర్స్కి మోర్ వాల్యూ అనేది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు మన ముందు టెస్టింగ్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఈ కంపెనీస్తో మాట్లాడుతూ ఏదైతే ప్లేస్మెంట్స్ విషయం ఇదంతా చూసుకునే పర్సన్ మన ముందు ఉన్నారు, ప్రబలిక మన ముందు ఉన్నారు. అయితే అసలు ఇప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్స్ టెస్టింగ్లో ఎలా వస్తున్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయనే విషయం మనం అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ రెండింటి మీద ఫ్రెషర్స్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మినిమం 3 years లోపు ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు. ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి మాన్యువల్ టెస్టింగ్. ఫ్రెషర్స్ మాన్యువల్ టెస్టింగ్ చాలా ఈగర్గా అడుగుతున్నారు. 2-3 కంపెనీస్ వరకు మనతో ఇప్పటికీ కాంటాక్ట్లో ఇంకా కావాలి. ఎస్, అంటే ఇప్పుడు నేర్చుకుంటే జాబ్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి వీళ్ళకి? ప్యాకేజెస్ వచ్చేసి 1.8 స్టార్టింగ్ ఉంటే 3 LPA వరకు కూడా మనకి టెస్టింగ్లో వస్తుంది ఫ్రెషర్గా. ఇంకోటి, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఫ్రెషర్స్ నుంచి? ఎలాంటి స్కిల్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ మాన్యువల్ అయితే మాన్యువల్ టెస్టింగ్ స్కిల్ సెట్తో పాటు ఇఫ్ ఇన్ కేస్ ఆటోమేషన్ ఉంటే ఆటోమేషన్లో మెయిన్ సెలీనియం, జావా ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఎక్స్క్లూజివ్గా కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే వాళ్ళు రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ నాలెడ్జ్. ఓకే, అంటే మీకు ఎంతమంది కంపెనీస్ ట్రస్ట్లో ఉన్నారు ఇప్పుడు? నాకు ఇప్పటి వరకు మోర్ దెన్ 10 కంపెనీస్ వరకు ఉన్నాయి రెడీగా. అందులో ఆల్రెడీ కొంతమందిని మేము ప్లేస్ చేసాము. ఇంకా కంపెనీస్తో ఇంకా టైప్ జరుగుతుంది, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. వన్స్ వాటి అప్డేట్ రాగానే మాకు తెలుస్తుంది. సో చూసారు కదా గైస్, జాబ్స్ రెడీగా ఉన్నాయి. సో ఏ కంపెనీస్ ఏంటి, మీరు కంపెనీ పేర్లు చెప్పలేదు అనుకోవద్దు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కంపెనీస్ పేర్లు ప్రబలిక అనేది తెలుసుకోండి. ఏ కంపెనీస్ ఓపెనింగ్స్ తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ టెస్టింగ్ తీసుకునే కొంతమంది స్టూడెంట్స్ మన ముందు ఉన్నారు. ఒక 5 స్టూడెంట్స్ మనము మాట్లాడడానికి పిలిచాము. సో అంటే ఎలా ఉంది ఏంటి, జెన్యూన్ ఫీడ్బ్యాక్ అయితే చెప్పండి మనకు. సో ఎలా ఉంది టెస్టింగ్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి? మనోహర్ సార్ చెప్తున్నారు ప్రెజెంట్. ఆ సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్గా డైలీ ఫాస్ట్గా వెళ్ళకుండా నిదానంగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్తున్నారు సార్. నాకైతే జెన్యూన్ రివ్యూ నేను ఇచ్చేది ఏంటంటే నాకు అర్థమయ్యేటట్టు సార్ చెప్తున్నారు సార్. ఓకే, ఎక్కడి నుంచి మీరు? మేము ఆంధ్రప్రదేశ్ సార్, ప్రకాశం డిస్టిక్ సార్. రెగ్యులర్గా చాలామంది ఏమంటారంటే టెస్టింగ్లో జాబ్స్ లేవంటున్నారు. మీకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నారు వీళ్ళు? పెట్టిస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా ఒకటి అయింది సార్. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీటెక్ ఈసీ సార్. సో ఇప్పుడు క్లాసెస్ చాలామంది టెస్టింగ్లో జాబ్స్లో ఉన్నారు, మీరేమో రెగ్యులర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అంటున్నారు. సో ఎలా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెలెక్ట్ అయ్యారా, ఎవరైనా జాబ్స్ వచ్చాయి మీ బ్యాచ్ దగ్గర? సార్ ఇప్పుడు నాకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి, కాకపోతే అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు వరకు 4 ఇంటర్వ్యూస్ అయ్యాయి, వీక్యూబ్స్ నుంచి పంపించారు. ఒక్కొక్క ఇంటర్వ్యూ అన్ని టెస్టింగ్ అని, కాకపోతే డిఫరెంట్ రోల్స్ టెస్టింగ్లో. జాబులు రావడం కష్టంగా ఉంది. జాబ్స్ ఎందుకు రిజెక్ట్ చేసిన తప్పు సాలేనా? లేదు సార్, అది కంపెనీ నచ్చగా జాయిన్ అవ్వట్లేదు, జాబ్ వచ్చిన. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ రావడం కష్టం ఉంటే మన ముందు మీ పేరేంటి? ప్రత్యూష సార్. ప్రత్యూష జాబ్ వచ్చినా కానీ నాకు 50 లెటర్ వద్దంటుంది. ఈ షోస్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఏదో ఒక జాబ్ అని కాకుండా నా దగ్గర స్కిల్ ఉంది, నేను జాబ్ తెచ్చుకుంటాను, అంతే కదా మీకు? అదే కదా మీ ధైర్యం? లేకపోతే ఇంకేమైనా హెల్ప్ చేస్తాను ఇంట్రెస్ట్? లేదు సార్, వీక్యూబ్స్ వల్ల మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే మేము ప్లేస్మెంట్ అయితే మీకు ఇప్పిస్తామని చెప్పారు సార్. స్కిల్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు, ఆ స్కిల్ మేము మీకు నేర్పిస్తాము, కోర్స్ అయ్యాక కూడా మీరు ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు అని చెప్పి. పూర్తిగా కంప్లీట్ కాకముందే ఆఫర్ లెటర్స్ వచ్చాయి? ఎస్ సార్, ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, అందుకే వెళ్ళలేదు సార్. సో అయితే ఎవరైనా టెస్టింగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ వీక్యూబ్స్లో. అయితే ప్రత్యూష నమ్మి వీక్యూబ్స్లో టెస్టింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు? ఎస్ సార్, 100%. ఎక్కడి నుంచి మీరు? పలాస సార్. పలాస. సో టెస్టింగ్లో జాబ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానికి రిక్వైర్డ్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి అండ్ రైట్ ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏమైనా టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటే సో ఒకసారి ఇక్కడ కూడా రండి, విజిట్ చేయండి, చూడండి, మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడండి, దెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.